ఏప్రిల్ 2 గురువారం రోజు చైత్ర పౌర్ణమి రాబోతోంది. ఇది చాలా పవర్స్ కలిగిన రోజు. నార్త్లో ఈ రోజే హనుమత్ జయంతిని కూడా జరుపుకుంటారు. ఇది 100 సంవత్సరాలకి వస్తున్న అద్భుతమైన పౌర్ణమి. ఈ చైత్ర పౌర్ణమినే మనం చిత్ర పౌర్ణమి అని, మహాచైత్రి అని అంటాము. ఈసారి ఈ పౌర్ణమి గురువారంతో కలిసి రావడం విశేషం. అయితే ఈరోజు కలబంద ముక్కతో ఇలా చేస్తే చాలు, ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కష్టాలన్నీ పోతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కటిక దరిద్రుడైన కుబేరుడిగా మారిపోతాడు. అసలు కలబంద అంటే సామాన్యమైన మొక్క కాదు. దీన్ని సంజీవనితో సమానంగా చూస్తారు. ఆయుర్వేదంలో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆధ్యాత్మికంగా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మనకు తెలిసి కలబందలు కేవలం అందానికి, ఆరోగ్యానికి మాత్రమే వాడుతుంటారు. ముఖానికి రాసుకోవడానికో, జుట్టుకు రాసుకోవడానికో, లేదా షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు జ్యూస్ తాగడానికో వాడుతుంటారు. ఆరోగ్యపరంగా ఇందులో ఎన్ని ఔషధ గుణాలున్నాయో మనందరికీ తెలుసు. కడుపులో ఉన్న మలినాలను, విష పదార్థాలను ఎలా అయితే ఈ కలబంద బయటకు పంపిస్తుందో, అలాగే మన ఇంటికి పట్టిన దరిద్రాన్ని, పీడను, దోషాలను కూడా తరిమి కొట్టే శక్తి ఈ కలబందకు ఉంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ముక్కపై ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి దేవతలు కూడా ఈ కలబంద ముక్కలో కొలువై ఉంటారు. అందుకే పూర్వం నుండి మన పెద్దలు ఇంటి ముందు కలబందను కట్టేవారు. ఎందుకంటే కలబందకు ధనాన్ని ఆకర్షించే శక్తి అద్భుతంగా ఉంటుంది. అయస్కాంతం ఇనుమును ఎలా అయితే ఆకర్షిస్తుందో, ఈ కలబంద ముక్క డబ్బును, ఐశ్వర్యాన్ని అలా ఆకర్షిస్తుంది. అదే సమయంలో కష్టాలను, నరదృష్టిని, ఏడుపులను తరిమికొట్టే శక్తి దీనికుంది. మరి ఇంతకీ అద్భుతమైన శక్తులున్న ఈ కలబందతో ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఏం చెయ్యాలి, ఆ పరిహారం ఎలా చెయ్యాలి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పవిత్రమైన పౌర్ణమి మీ తలరాతను మార్చబోతుంది గనుక దయచేసి ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యకండి. అదృష్టం పలుపు తట్టినప్పుడు అశ్రద్ధ చెయ్యకూడదు. మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ కుటుంబం ఎల్లప్పుడూ నవ్వుతూ గడపడం కోసం ఈ పరిహారాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. శ్రీమాత్రే నమః అని కమెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోకొస్తే, ఈ పౌర్ణమి అనేది దృష్టిదోష నివారణకు చాలా చాలా పవర్ఫుల్ డే. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, డబ్బు నిలబడకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాలలో ఉంది. నరుడి దృష్టికి నాపరాలు కూడా పగులుతాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దృష్టిని తీసేయడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు లేదు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకు, సంపాదించే వ్యక్తులకు దృష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాపులో దొరికే ఒక నల్ల దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారయామి, దృష్టి నివారయామి. చాలా చిన్న మంత్రం ఇది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్లతాడును ఆడవారైతే ఎడమకాలికి, మగవారైతే కుడికాలికి కట్టుకోవాలి అని శాస్త్రం చెబుతోంది. ఇలా మంత్రించి కట్టుకున్న నల్లతాడు రక్షరేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు. శత్రువుల ప్రయోగాలేవీ పనిచేయవు. అలాగే ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి. ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు గనుక ఆంజనేయ స్వామివారిని ఎర్రటి పూలతో పూజించండి. స్వామివారి పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 5 వడలను, 5 అరటిపళ్లను స్వామివారికి నివేదన చేయండి. కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామివారి టెంపుల్కి వెళ్ళండి. స్తోమత ఉంటే గుడిలో కూడా వడలమాలను సమర్పించండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను, అలాగే 2 మిరియాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి.
అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీరు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకి మినుములతో చేసిన పదార్థాలను, అంటే గారెలు గాని, ఇడ్లీలు గాని, అట్లు గాని, ఊతప్పం గాని, పునుగులు గాని ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలని ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు ఎవ్వరూ కూడా చింతపండు, వెల్లుల్లి తినకూడదు. ఏ రూపంలోనూ చింతపండును, వెల్లుల్లిని స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు, వెల్లుల్లి వాడకూడదు. ఇక అత్యంత శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు కలబంద ముక్కతో చేసే ఆ అసలైన ఐశ్వర్య ప్రాప్తి పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కలబంద పరిహారం సాధారణంగా మనం ఇంటి గుమ్మం ముందు దిష్టి కోసం వేలాడదీసే పద్ధతి లాంటిది కాదు. ఇదొక ప్రత్యేకమైన, అత్యంత శక్తివంతమైన తాంత్రిక ప్రక్రియ. ధనాన్ని ఆకర్షించడానికి, మన దరిద్రాన్ని తరిమి కొట్టడానికి ఇదొక అద్భుతమైన మార్గం. అందులోనూ ఈ పౌర్ణమి ఒక అద్భుతమైన యోగంతో కలిసి రావడం అనేది ఒక విశేషం. ఈ పవిత్రమైన రోజున ఉదయం సంధ్యా సమయంలో కానీ, లేదా సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సంధ్యా సమయంలో కానీ మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే 5 నుండి 7 మధ్యలో చేయాలి. ఈ ప్రక్రియ కోసం మీరు ముందుగా ఒక మంచి కలబంద ముక్కలు సేకరించుకోవాలి. ఈ ముక్క ఎక్కడి నుండి తెచ్చామన్నది ముఖ్యం కాదు, అది ఎంత జీవకళతో ఉందన్నదే ముఖ్యం. మీ ఇంటి ఆవరణలో ఉన్న కుండీలో పెరుగుతున్న మొక్కైనా పర్వాలేదు, లేదా మీరు బయట నర్సరీ నుండి కొనుక్కుని తెచ్చుకున్నదైనా పర్వాలేదు, పక్కింట్లో పొరుగింట్లో నుండి తెచ్చిన మొక్కైనా పర్వాలేదు, ఆఖరికి పొలాల గట్ల మీద సహజంగా పెరిగే మొక్కైనా సరే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఆ మొక్క వాడిపోయి ఉండకూడదు, ఎండిపోయినట్లు ఉండకూడదు. పచ్చగా నిగనిగలాడుతూ చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేలా ఉండాలి. వేర్లతో సహా ఆ మొక్కను సేకరించండి. ఇలా మొక్కను తెచ్చుకున్న తర్వాత మొదటి పనిగా దాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. దాని మీద ఉన్న ధూళిని, మట్టిని వదిలించి స్వచ్ఛంగా మార్చాలి. ఆ తర్వాత ఆ కలబంద మొక్క మొత్తానికి నిండుగా పసుపు రాయాలి. పసుపు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. పైగా అదొక గొప్ప క్రిమి సంహారిణి కూడా. ఆధ్యాత్మికంగా పసుపు అనేది మంగళకరమైన శక్తిని ఆకర్షిస్తుంది. కలబంద పచ్చదనం మీద ఈ పసుపు రంగు కలిసినప్పుడు అక్కడొక అద్భుతమైన కాంతి ఏర్పడుతుంది. ఇలా పసుపు రాసిన తర్వాత ఎర్రటి కుంకుమను తీసుకుని ఆ కలబంద ఆకుల మీద బొట్లు పెట్టాలి. ఆకుల చివరన, మధ్యలో మరియు మొదలు భాగంలో ఇలా వరుసగా బొట్లు పెడుతూ ఆ మొక్కను ఒక దేవతామూర్తిలా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. గుర్తుంచుకోండి, వాడిన వస్త్రం పనికిరాదు, కొత్తదై ఉండాలి. ఎరుపు రంగు అనేది శక్తికి, విజయాన్నిచ్చే అమ్మవారికి సంకేతం. ఈ ఎర్రటి వస్త్రం మధ్యలో మనం సిద్ధం చేసుకున్న ఆ కలబంద మొక్కను ఉంచాలి. ఇప్పుడు ఈ పరిహారంలో అత్యంత కీలకమైన వస్తువులను ఒక్కొక్కటిగా చేర్చాలి. మొదటగా ఆ కలబంద మొక్క పైన 3 పసుపు కొమ్ములను ఉంచండి. ఈ పసుపు కొమ్ము అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహానికి సంకేతం. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మనిషికి సంపద, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే పసుపు కొమ్ము బంగారానికి ప్రతిరూపం. ఆ పసుపు కొమ్ము ఉంచిన తర్వాత దాని పక్కనే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేయాలి. కర్పూరం అనేది దైవికమైన శక్తిని పెంచుతుంది. పచ్చ కర్పూరం వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇది గాలిలోని నెగటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని ఆ మూటలోకి ఆకర్షిస్తుంది. ఆ తర్వాత దానిపై కొన్ని 7 మిరియాలను వేయాలి. మిరియాలు అనేవి రక్షణకు మరియు దృష్టి దోష నివారణకు ప్రతీక. మన ఇంటికి లేదా మన సంపాదనకు ఎటువంటి దుష్టశక్తులు అడ్డుపడకుండా ఈ మిరియాలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. శత్రువుల కుతంత్రాలను ఇవి నిర్వీర్యం చేస్తాయి. మిరియాలు వేసిన తర్వాత ఒక రూపాయి బిళ్లను దానిపై ఉంచండి. రూపాయి బిళ్లను ధనలక్ష్మిగా భావిస్తాం. మన ఇంట్లో చిల్లర నాణాల సవ్వడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మహాలక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ పరిహారంలో నాణానికి అంత ప్రాముఖ్యత ఉంది. వీటితో పాటు అత్యంత శక్తివంతమైనవి
లక్ష్మీదేవికి తోబుట్టువుల వంటివి అయిన 3 లక్ష్మీ గవ్వలను కూడా ఆ వస్త్రంలో వేయాలి. గవ్వలు సముద్ర గర్భం నుండి ఉద్భవిస్తాయి. సముద్ర తనయ అయిన లక్ష్మీదేవికి ఈ గవ్వలంటే ప్రాణం. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. ఈ 3 గవ్వలు, రూపాయి బిళ్ళ, మిరియాలు, కర్పూరం మరియు పసుపు కొమ్ము ఇవన్నీ కలబంద మీద పెట్టిన తర్వాత ఆ ఎర్రటి వస్త్రాన్ని ఒక మూటలాగా గట్టిగా కట్టండి. లోపల పెట్టిన వస్తువులు ఏవీ కూడా కింద పడిపోకుండా జాగ్రత్తగా ముడివేయండి. ఇలా మూట సిద్ధం చేసుకున్న తర్వాత దానికొక దైవికమైన ముద్రను వేయాలి. అదే ఓం. మీరు కుంకుమతో ఆ ఎర్రటి మూట పైన ఓం అని దిద్దాలి. ఎప్పుడైతే ఆ మూట మీద ఈ గుర్తు చేరుతుందో దానికి అనంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పవిత్రమైన మూటను తీసుకువెళ్లి మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారానికి పైన మధ్యలో కాని లేదా ఎవరైనా లోపలికి వచ్చేటప్పుడు స్పష్టంగా కనిపించేలా ఒక పక్కన కాని గట్టిగా కట్టాలి. ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి వచ్చే నెగటివ్ ఎనర్జీ అక్కడే ఆగిపోతుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. చాలా మంది మూట కట్టగానే పని అయిపోయింది అనుకుంటారు. కానీ ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు చేసే పరిహారంలో ఒక రహస్య ప్రక్రియ మిగిలి ఉంది. అదేంటంటే ఆ మూటను యాక్టివేట్ చేయడం. సింహద్వారానికి మూట కట్టిన వెంటనే దానికి కూడా దిష్టి తీయాలి. ఎందుకంటే అది ఒక శక్తివంతమైన వస్తువుగా మారింది కాబట్టి దాన్ని ప్రభావితం చేసే ఏ ఇతర చెడు శక్తులు ఉండకూడదు. దీనికోసం మీ ఎడమ చేతిలోకి కొంచెం గల్లుప్పును అంటే రాళ్ల ఉప్పును తీసుకోండి. మనందరికీ తెలుసు ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది మరియు దీనికి నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఉప్పును చేతిలో పట్టుకొని గుమ్మానికి కట్టిన ఆ కలబంద మూట చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ దిష్టి తీయండి. ఈ ఉప్పుతో దిష్టి తీయడం వల్ల ఆ మూటలో దాగి ఉన్న శక్తులు మేల్కొంటాయి. అది తన పనిని అంటే ధనాన్ని ఆకర్షించడం మరియు ఇంటిని రక్షించడం మొదలు పెడుతుంది. ఇలా దిష్టి తీసిన తర్వాత ఆ చేతిలో ఉన్న ఉప్పును తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో వేయండి లేదా బయట మురికి కాలవలో పడేయండి. కుదరకపోతే ఇంటి సింక్లో వేసి నీళ్లు ఎక్కువగా పోయండి. కానీ ఆ ఉప్పును మళ్ళీ ఇంట్లోకి తీసుకురాకూడదు లేదా ఎవరూ తొక్కే చోట పడేయకూడదు. ఈ పౌర్ణమి అనేది మామూలు రోజు కాదు, 100 ఏళ్లకోసారి వచ్చే అరుదైన యోగం. అలాంటి రోజున మీరు ఈ కలబంద పరిహారాన్ని పద్ధతి ప్రకారం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా పటాపంచలైపోతుంది. ఇన్నాళ్ళు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, అప్పుల బాధలు అన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి. మనం ఇందులో వాడిన ప్రతి వస్తువు ఒక అద్భుతం. కలబంద దుష్టశక్తులను అడ్డుకుంటుంది. పసుపు కొమ్ము గురుబలాన్ని ఇస్తుంది. కర్పూరం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. మిరియాలు శత్రువుల నుండి రక్షిస్తాయి. లక్ష్మీ గవ్వలు డబ్బును ఆకర్షిస్తాయి. రూపాయి బిళ్ళ సంపదను స్థిరపరుస్తుంది. ఓం గుర్తు రక్షణ ఇస్తుంది. చివరగా ఉప్పు దిష్టిని తొలగిస్తుంది. ఇంతటి పకడ్బందీగా చేసే ఈ తాంత్రిక పరిహారం ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మౌనంగా ఉండి భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఈ పనులు చేయడం వల్ల ఫలితం 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా ఎంతో భక్తితో నిష్ఠతో సిద్ధం చేసుకుని సింహద్వారానికి కట్టుకున్న ఈ అద్భుతమైన కలబంద మూటను ఎన్నాళ్ల వరకు ఉంచాలి, ఆ తర్వాత ఏం చెయ్యాలి అనే సందేహం మీలో చాలామందికి కలగవచ్చు. ఈ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఇది సుదీర్ఘకాలం పాటు మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా, ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పవిత్రమైన మూటను కనీసం 1 సంవత్సరం పాటు అంటే 12 నెలల వరకు అలాగే ఉంచాలి. ఒకవేళ మీరు దాన్ని అలాగే ఉంచాలనుకుంటే గరిష్టంగా 18 నెలల వరకు కూడా ఉంచవచ్చు. ఈ కాలమంతా ఆ కలబంద, గవ్వలు, పసుపు కొమ్ము, మిరియాలు మీ ఇంటి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటూ దరిద్రాన్ని దరిచేరనీయకుండా అడ్డుకుంటాయి. ఆ మూటలో ఉన్న శక్తులు ఏడాది లేదా 18 నెలల పాటు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత అంటే ఏడాది లేదా 18 నెలలు గడిచిన తర్వాత ఆ పాత మూటను జాగ్రత్తగా విప్పకుండానే తీసేయాలి. అలా తీసిన ఆ మూటను తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో అంటే ఏదైనా నదిలో కానీ కాలువలో కానీ వదిలేయాలి. పారే నీటిలో పడేయడం వల్ల ఆ వస్తువులు గ్రహించిన దారిద్ర్యం, నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోతాయి.
ఒకవేళ మీకు పారే నీర అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో మట్టి తీసి అందులో పూడ్చిపెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో కొత్త వస్తువులతో మరొక మూటను సిద్ధం చేసుకుని కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది ఎప్పుడూ తరగకుండా నిరంతరాయంగా పెరుగుతూనే ఉంటుంది. నమ్మకంతో చెయ్యండి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కష్టాలు పోతాయి. దుష్టపీడలు, దోషాలు, సమస్యలు మీ దరి చేరవు. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న కలబంద పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఆంజనేయ మహత్యంలోని ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. త్రేతాయుగంలో ఒకసారి శతబాహువు అనే రాజకుమారుడు వేట కోసం దట్టమైన అడవికి వెళ్ళి వేటాడి అలసి ఒక పవిత్ర వనానికి వచ్చాడు. ఆ రాజు దగ్గరకు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడి చేతిలో ఒక పుస్తకం, రెండవ చేతిలో ఒక మూట ఉండటం చూశాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుడికి నమస్కరించి దేనికోసం ఇలా వచ్చారని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, రాజా, నేను కన్యా కుబ్జం నుంచి వచ్చాను. హనుమతేశ్వరం ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాను. మా మహారాజు శిఖండి గారి అనుజ్ఞతో ఈ మూటలో ఉన్న అస్థికలను హనుమతేశ్వర తీర్థంలో నిమజ్జనం చేయడానికి వచ్చాను అని బదులు చెప్పాడు. రాజుకు ఆశ్చర్యం వేసి, అస్థికల నిమజ్జనం చేస్తారా? దాని ప్రాధాన్యత గురించి వివరించమని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, కన్యాకుబ్జాన్ని పాలించే రాజుకు పుత్ర సంతానం లేదు. ఒక్క అమ్మాయి మాత్రం పుట్టింది. ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉంది. అల్లారు ముద్దుగా పెరిగింది. తగిన వరుణ్ణి వెతికి వివాహం చేయాలని రాజుగారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆమె తండ్రి ప్రయత్నాలను విని ఆ ప్రయత్నాన్ని మానుకోమని చెప్పింది. కారణం ఏమిటి అని తండ్రి అడుగగా తన పూర్వజన్మ కథను వివరించింది. తండ్రి, నేను పూర్వజన్మలో ఒక ఆడ నెమలిని. నా భర్త అయిన మగ నెమలి నేను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళము. ఒకసారి ఆకాశం మేఘావృతంగా ఉన్న రోజున మేమిద్దరము కూడా ఆనంద పరవశంతో నృత్యం చేస్తూ ఉన్నాము. కీకారణ్యాలతో హోరెత్తిస్తున్నాయి. ఇంతలో అకస్మాత్తుగా ఒక కిరాతకుడు ఒకేసారి మా మీద బాణాలను వేశాడు. మమ్మల్ని చంపి మా శరీరాలను తీసుకుని పోయి మాంసం వండుకుని తిన్నాడు. నా శరీరంలోని ఒక మాంసం ముక్క నేల మీద పడింది. దానిని ఒక గ్రద్ద దగ్గించుకొని నోట కరుచుకుని ఆకాశానికి ఎగిరింది. దానికోసం ఇంకో గ్రద్ద దానితో పోటీపడి ఆకాశంలోనే పోట్లాడుకున్నాయి. చివరికి అవి హనుమతేశ్వరం వచ్చేసరికి ఆ మాంసం ముద్ద ఆ తీర్థంలో పడింది. ఆ తీర్థ ప్రభావంతో నేను మీకు పుత్రికగా జన్మించాను. నా భర్త అయిన మగనెమలికి ఇంకా పక్షి రూపం వదలలేదు. బోయవాడు మమ్మల్ని భక్షించిన చోటనే ఇంకా ఆయన అస్థికలు ఉన్నాయి. నర్మదా నది దక్షిణ తీరంలో హనుమతేశ్వరంలో ఎత్తుగా ఉన్న మహాబలిష్టమైన విస్తారమైన ఊడలు గల వట వృక్షం ఉంది. దాని మొదట్లో మా అస్థికలు ఇంకా అక్కడే ఉన్నాయి. మీరు ఒక బ్రాహ్మణుడిని అక్కడికి పంపి అతని చేత ఆ అస్థికలను సేకరింపచేసి హనుమతేశ్వర తీర్థంలోని నర్మదా నది పవిత్రత జలాలలో నిక్షేపం చేయించండి. నా భర్త ఆ తీర్థ ప్రభావంతో రాజకుమారుడిగా జన్మిస్తాడు. అతడే నా భర్త అవుతాడు అని రాకుమార్తె తండ్రికి వివరించింది. ఇదంతా విన్న శిఖండి రాజు నన్ను ఈ పనికి వినియోగించాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడి మర్రి చెట్టు క్రింద గల నెమళ్ళ అస్థికలను సేకరించాను. నర్మదా నది జలాల్లో నిమజ్జనం చేయడానికి వెళ్తూ ఉన్నాను అని శతబాహువు రాజుకు చెప్పాడు బ్రాహ్మణుడు. తరువాత ఆ బ్రాహ్మణుడు హనుమతేశ్వరం చేరి పవిత్ర స్నానాన్ని నర్మదా నదిలో చేసి ఆ మయూర అస్థికలను మంత్రపూతంగా నర్మదా నదిలో నిమజ్జనం చేసి మళ్ళీ స్నానం చేసి కన్యాకుబ్జం చేరాడు. బ్రాహ్మణుడి వల్ల హనుమతేశ్వర క్షేత్ర మహత్యాన్ని విన్న శతబాహువు నర్మదా నది స్నానం చేసి హనుమంతుణ్ణి ధ్యానించి ధర్మ మార్గంలో సంచరిస్తూ ధర్మంగా రాజ్యపాలన చేస్తూ దేవతల మెప్పు పొందాడు. చివరకు శివ సాయుధ్యం పొందాడు. నర్మదా నదిలో కలిపిన నెమళ్ళ అస్థికలు దేవ రూపాలను పొంది వెండి కొండను చేరి ఆ తరువాత పరమేశ్వరుని అనుగ్రహం పొంది కాశీరాజుకు కుమారుడిగా జన్మించి పూర్వజన్మ స్మృతి కలిగి శిఖండి రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. చాలా కాలం సుఖాలను అనుభవించి ఆ దంపతులు శివలోకం చేరుకున్నారు.
చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి తిథినే చైత్ర పౌర్ణమి అని అంటారు. చైత్ర పూర్ణిమను కూడా అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల కోరికలు నెరవేరటమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చునని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈరోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. పౌర్ణమి అనేది ప్రతి నెలా వస్తుంది, కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు నాడు శ్రీ మహావిష్ణువుకు విధి విధానాలతో పూజలు చేయటంతో ఆయన ప్రత్యేక అనుగ్రహం పొందుతారని నమ్ముతూ ఉంటారు. చంద్రుడికి వ్రతం చేయటం వల్ల కావలసిన ఫలాన్ని అందజేస్తాడని ప్రతీతి. అంతేకాకుండా దానం చేయటం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని విశ్వసిస్తూ ఉంటారు. ఈరోజు గంగానదిలో స్నానం చేయటం ద్వారా దుఃఖాలను అధిగమించవచ్చు. గంగా స్నానం చేయలేని వారు ఈరోజు తులసి స్నానం చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. ఏ ఉపవాసమైనా పూర్తి భక్తి, నిష్ఠ, విశ్వాసంతో పాటించకపోతే దాని ఫలితం లభించదు. ఇదే నియమం చైత్ర పౌర్ణమికి కూడా వర్తిస్తుంది. ఇందుకోసం పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉపవాస వ్రతం ఆచరించాలి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. అనంతరము రాత్రికి చంద్రుడికి నీరు అర్పించి పూజించాలి. అనంతరం బ్రాహ్మణుడికి ఆహారము దానం చేయాలి, లేదా పేద వ్యక్తికి దానం చేయవచ్చు. ఈ విధంగా చేయటం ద్వారా చంద్రుడు సంతోషించి కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతూ ఉంటారు. చైత్ర పూర్ణిమ సద్గుణ సానుకూల ఫలితాలను ఇస్తుందని అంటారు. రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమను బజరంగబలి జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున హనుమంతుణ్ణి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయటం ద్వారా ఆంజనేయుని అనుగ్రహం కలుగుతుంది. ఆయన అనుగ్రహం పొందటమే కాకుండా సమస్త పీడలు, భయాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. చైత్ర పూర్ణిమ రోజున సత్యనారాయణని పూజిస్తారు. ఈ రోజున ఉపవాస నియమాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. రామాయణం లేదా భాగవత కథను వినలేని వారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథను వివరిస్తారు. పూర్ణిమ రోజున ఈ కథను ఇంట్లో పూర్తి చేసుకోవటం వల్ల ప్రత్యేకమైన ఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఆనందము, శ్రేయస్సుతో పాటు ఆరోగ్య అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ప్రతి పూజ మాదిరిగానే చైత్ర పూర్ణిమకు కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడాన్నే పూర్ణిమ అంటారు. దీని అర్థం చీకటిపై కాంతి విజయం సాధించటం, అంటే చెడుపై మంచి విజయం సాధించటం అని అంటారు. ఈరోజు ప్రత్యేక పూజలు చేయటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని, భక్తుల బాధలను తొలగిస్తారని పండితులు చెప్తూ ఉంటారు. ఈ రోజున దానాలు చేయటం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ పవిత్రమైన రోజున మందార ఆకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు మా వీడియోకి లైక్ కొట్టి శ్రీరామ అని కామెంట్ చేయండి. ఇక ఈ శక్తివంతమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని పూజ గదిని అలంకరించుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న హనుమంతుడి చిత్రపటానికి చక్కగా పూలతో అలంకరణ చేయండి. ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 9:03 నుండి 10:41 వరకు హనుమంతుడిని పూజించడానికి అనుకూలమైన సమయంగా ఉంది. ఈ సమయంలో హనుమంతుడిని నియమనిష్టలతో పూజించి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలు అయినా సరే అతి త్వరలోనే నెరవేరుతాయి. సకల దోషాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇక హనుమంతుడి పటాన్ని పూజకు సిద్ధం చేసుకొని మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని పువ్వులు వాటితో పాటు ఒక ఆకును తీసుకొని రండి. కొంచెం పెద్దగా ఉండే ఆకును తీసుకోండి. ఇప్పుడు ఆ ఆకును చక్కగా పసుపు నీటితో లేదా గంగాజలంతో శుభ్రం చేయండి. ఇప్పుడు ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఒక బెల్లం ముక్కను పెట్టండి. అలాగే కొన్ని నానబెట్టిన కందులను ఆ ఆకుపై పెట్టండి. మందార ఆకుపై బెల్లం మరియు నానబెట్టిన కందులు పెట్టి హనుమంతుడిని సింధూరంతో పూజించండి. నెయ్యితో దీపం వెలిగించండి. హనుమాన్ జయంతి రోజు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల శుభం కలుగుతుంది అని, అలాగే దీపంలో ఎర్రటి వత్తులు ఉంచి దీపం వెలిగిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి. ఆ తర్వాత స్వామివారి పటం ముందు పెట్టిన మందార ఆకును ప్లేట్తో సహా బయటకు తీసుకుని వచ్చి మీకు దగ్గరలో ఉన్న గోశాల వద్దకు వెళ్ళి ఆవుకు వీటిని తినిపించండి. మీ ఇంటి దగ్గరే ఆవు వస్తే దానికి వీటిని తినిపించండి. ఆవుకు బెల్లం మరియు నానబెట్టిన కందులు తినిపించడం వల్ల మీ కోరికలు అతి త్వరలో నెరవేరుతాయి. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. చైత్ర
చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి రోజు మందార ఆకును, బెల్లం మరియు కందులను ఆవుకు తినిపించటం వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. భూములు కొనే అవకాశాలు పెరుగుతాయి. తరతరాలకు తరగని ఆస్తిని సంపాదించుకోగలుగుతారు. ఈ రోజున హనుమంతుణ్ణి నియమనిష్టలతో పూజించి ఆవుకు వీటిని తినిపించి మీ సంకల్పం చెప్పుకుంటే చాలు. మీకున్న ఎంత పెద్ద కోరికైనా సంవత్సరం తిరిగేసరికి నెరవేరుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి కలిసి వచ్చిన ఈ శక్తివంతమైన రోజు మందారంతో ఈ పరిహారాన్ని చేసి ఇల్లు, భూములను సొంతం చేసుకొని ధనవంతులుగా మారిపోండి. ఇక చివరిగా హనుమనామానికి ఉన్న శక్తి గురించి చెప్పే యవనాశ్వుని కథను విందాం. పూర్వం కాంబోజ నగరంలో యవనాశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. జటాజుటధారి, శివపూజ ధరంధరుడు. ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి శక్తి క్షేత్రానికి వెళ్ళి చాలా కాలం అక్కడ ఉన్నాడు. అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ పంచగవ్యాలను నివేదనగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా దగ్గరలో ఉన్న నీరు లేని బావిలో పడవేసేవాడు. అతను పళ్ళు, పాలు, పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు. దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవి అవుతాయి. వాటిని తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా ఇలా నూతిలో పారవేయటం వల్ల అతనికి మూర్ఛ రోగం వచ్చింది. అతడికి ఆ జబ్బు వచ్చి చాలా బాధపడుతూ ఉన్నాడు. కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధ వెళ్ళబోసుకున్నాడు. ఆయన దయతలచి సువర్చలాదేవి దివ్య మంత్రాన్ని ఉపదేశించి ఆంజనేయుని సప్త విసంతి నామాలను చదువుతూ ఉండమని చెప్తాడు. విశ్వామిత్రుడు ఉపదేశించిన సువర్చల మంత్రాన్ని జపిస్తూ హనుమనామాలను పారాయణ చేస్తూ కొంతకాలం గడిపాడు. వాటి మహిమతో అతని మూర్ఛ వ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడయ్యాడు. యవనాశ్వరుడు చాలా కాలం ఆరోగ్యంగా జీవించి హనుమంతుని నిత్యం పూజిస్తూ భార్యాపిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. కనుక హనుమనామానికి అంత శక్తి, మహత్యము ఉన్నాయి. అందరూ కలిసి హనుమనామ సంకీర్తనం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. అయితే చిత్తశుద్ధితో చేయాలి. హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనలను రక్షిస్తాడు, సాయుధ్యాన్ని కలిగిస్తాడు అని ఈ కథ సారాంశము.